విశ్వకర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వాస్తు అసలు ఏం బాగలేదండి. ఇంటిది డబ్బు రావట్లేదు, ఎన్నో సమస్యలతో బాధపడుతున్నాం. ఆరోగ్య సమస్యలు, అఫ్కోర్స్ కోర్ట్ ఇష్యూస్ లేవనుకోండి, బిజినెస్ ఏం జరగట్లేదు. ఏదో బిజినెస్ జరిగినట్టుగా అనిపిస్తుంది కానీ తీరా లాస్ట్లో చూస్తే సున్నా. ఇల్లు నడవడం చాలా కష్టంగా ఉంది. వాస్తు బాగలేదు మాకు తెలుసు, మిగతా వాళ్ళకి చూపించాము ఎంతోమందికి. తూర్పులో ఖాళీ స్థలం లేదు, ఉత్తరంలో ఖాళీ స్థలం ఉంది. మీకు ఉత్తరముఖంగా ఉంది ఇల్లు, కానీ తూర్పులో ఖాళీ స్థలం క్రియేట్ చేస్తే బాగుంటుంది. అంటే ఆ బిల్డింగ్ అంతా పడగొట్టమంటున్నారు అక్కడ. అప్పుడే కానీ రిజల్ట్ రాదు మీకు. కరెక్టే, వాస్తుశాస్త్ర ప్రకారంగా వాళ్ళు చెప్పేది కరెక్టే, కానీ నాకు రిజల్ట్ రావాలి. ఎలా రావాలి? ముందు బాగా డబ్బు రావాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఆర్థికంగా బాగుంటే, ఫైనాన్షియల్ పొజిషన్ బాగుంటే అన్ని మార్పులు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒకటి అన్నీ కూడా మార్పులు చేయవచ్చు. కానీ డబ్బే లేదు కదా ఇప్పుడు. నేను సింపుల్గా డబ్బు వచ్చే మార్గం చెప్తాను ఈ వీడియోలో. ఇప్పుడు ఈరోజు టాపిక్ అదే. వాస్తు బాగాలేదు ఒప్పుకుంటాను, ఉత్తర ఫేసింగ్ ఇల్లు ఇది. ఎంత వాస్తు బాగాలేకున్నా ఆ ఇంట్లో డబ్బు రావాలి. ఎలా? వేలల్లో కాదు, లక్షల్లో కోట్లలో డబ్బు రావాలి. ఇప్పుడు ఏం చేస్తే వస్తుంది? చాలా సింపుల్. వాస్తు శాస్త్రం పట్ల అవగాహన ఉన్న వాళ్ళకి కరెక్ట్గా ఆలోచిస్తే చాలా సింపుల్గా డబ్బు సంపాదించవచ్చు. ఎంత వాస్తు బాగా లేకున్నా అక్కడ డబ్బు వచ్చే మార్గం ఒకటి సింపుల్గా ఉంది. ఉత్తరం మాతృస్థానం, ఉత్తరంలో ఖాళీ స్థలం ఉందిగా, అది చాలు. లేదండి కంపల్సరీ కూడా మాకు ఒక 10 degrees వాయువ్యం వైపు తిరిగి ఉంది, అవసరం ఉండేనండి, పర్వాలేదు. ఉత్తరంలో రోడ్డు ఉంది, మిగతావన్నీ పట్టించుకోకండి. డబ్బు వచ్చే మార్గం చెప్తాను. ముందుగా ఆ ఉత్తరంలో ఉన్న గేట్ని ఉత్తర ఈశాన్యానికి మార్చండి. అలాగే ఆ ఇంటికి ఉత్తర వాయువ్యంలో లేకపోతే ఉత్తరంలో ఉన్న గుమ్మాన్ని తీసి ఉత్తర ఈశాన్యంలో గుమ్మం పెట్టండి. తూర్పుకి ఆనుకోని ఉంది ఇల్లు, పర్వాలేదు. ఈశాన్యం రూమ్ ఫ్లోరింగ్ లెవెల్ కాస్త కిందికి కానండి. మిగతా ఇంటి ఫ్లోరింగ్ లెవెల్ కంటే ఒక 3 inches ఫ్లోరింగ్ లెవెల్ డౌన్. ఉత్తర ఈశాన్యంలో ఒక గుమ్మం, ఆ ఉత్తర ఈశాన్య గుమ్మానికి ఎదురుగా ఉత్తర ఈశాన్యంలో ఒక గేటు, కాంపౌండ్కి, ఉత్తరం కాంపౌండ్ వాళ్ళకి. దాని పక్కనే అంటే ఉత్తర ఈశాన్యం గేట్కి పక్కన అటు బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం లెఫ్ట్కి ఒక చిన్న సంపు, ఒక 3 feet సంపు రౌండ్గా, 3 feet డెప్త్. దాంట్లో వాటర్ నింపండి. ఓపెన్ టు స్కై. దానిపైన స్లాబ్ ఏమి వేయకూడదు. ఇక్కడ ఏం చెప్పాను నేను ఇప్పుడు? ఇంటి మొత్తానికి ఈశాన్యం రూమ్ ఫ్లోరింగ్ లెవెల్ కాస్త డౌన్, ఆ రూమ్కి ఉత్తర ఈశాన్యంలో ఒక గుమ్మం, ఆ గుమ్మానికి ఎదురుగా ఉత్తరం కాంపౌండ్కి ఉత్తర ఈశాన్యంలో ఒక గేటు. గేట్లో నుంచి బయటికి వెళ్ళేప్పుడు లెఫ్ట్కి లోపల, కాంపౌండ్ లోపల ఉత్తరంలో చిన్న 3 feetది అంటే రౌండ్ సంపు, దానిపైన స్లాబ్ వేయకూడదు, అందులో వాటర్ నింపాలి. ఇంతే. వద్దన్నా ఇంటికి డబ్బు వస్తుంది. రోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేప్పుడు మనం ఎటు నుంచి వెళ్తున్నాం, మిగతా గుమ్మాలని కూడా మూసేసాం. ఉత్తరం వైపు ఉన్న గుమ్మాలని మూసేసాం, పశ్చిమంలో ఉన్న గుమ్మాలు మూసేసాం, దక్షిణంలో ఉన్న గుమ్మాలని కూడా మూసేసాం. ఇంట్లో నుంచి బయటికి నడవడం ఉత్తర ఈశాన్యం గుమ్మం గుండా, ఉత్తర గేట్ గుండా, ఉత్తర ఈశాన్యంలో గేట్ పక్కన ఉత్తరం కాంపౌండ్లో ఒక చిన్న సంప్ పైన నో స్లాబ్. వాటర్ అంతా కూడా ఆకాశానికి ఓపెన్.
ఇలా మార్పులు చేసుకుంటే అక్కడ ఎన్ని దోషాలు ఉన్నా ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. చక్కబడ్డమే కాదు, లక్షల్లో డబ్బు సంపాదిస్తారు. మిగతా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాదని నన్ను, ముందు డబ్బు ఉండాలి. డబ్బు ఉంటే అన్నీ సర్దుకుంటాయి చిన్నగా. తర్వాత ఒకటి మార్చుకొని ఇల్లు అంతా కూడా మొత్తం వాస్తుపరంగా మార్చుకునే వీలు ఉంటుంది అక్కడ. సో డబ్బు వచ్చే మార్గం ఈరోజు చెప్పాను, చేసి చూడండి, చక్కటి రిజల్ట్స్ ఉంటాయి. సాయి రక్ష.